హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. సో మొత్తం మీద తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయడం కోసం 8,952 కోట్ల రూపాయలు రుణం తేబోతున్నారంటండి. మంచి విషయం ఇది. చాలా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఎందుకంటే తెలంగాణలో విద్య కోసం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేటాయించింది కేవలం 7% నిధులు మాత్రమే. ఇప్పుడు వీళ్ళు కూడా వీళ్ళొచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతున్నా. ఈ 2 ఏళ్ల కాలంలో వీళ్ళు కేటాయించింది కూడా కేవలం 7% బడ్జెట్ మాత్రమే విద్య కోసం కేటాయించారు. అంతకుమించి ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మరి తెచ్చే ఈ 8,952 కోట్ల రూపాయలని ప్రత్యేకంగా చూస్తారా, లేకపోతే బడ్జెట్లో కలుపుతారా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఈ మొత్తం అమౌంట్ కనుక బడ్జెట్లో కలిపేశారు అనుకోండి, సేమ్ యాజ్ యూజువల్ పాత రోజులు ఏదైతే ఉందో 7% బడ్జెట్, ఇది కూడా ఆ 7% బడ్జెట్లో కలిసిపోద్ది. అంతకుమించి పెద్ద గొప్పగా పెద్ద అద్భుతంగా ఏముండదు. కాకుండా ఇది ఈ 7% బడ్జెట్లో మీరు యాక్చువల్గా బడ్జెట్ ఏదైతే పెడతారో ఆ బడ్జెట్లో కాకుండా దీన్ని ప్రత్యేకంగా విద్య కోసం కేటాయించినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆ విధంగా కేటాయించే విధంగా ఆలోచనలు చేస్తున్నారా? అసలు విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు. ఏ రోజైనా ఒక్కరోజైనా మీరు మీ శాఖ గురించి సమీక్షించారా? అసలు ఏం జరుగుతుంది విద్యాశాఖలో, విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందని సమీక్షించారా? ఈ రోజుకి తెలంగాణలో మనం ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా, ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా అత్యంత దారుణంగా ఉంటుంది విద్యా సంస్థల పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, ఈ అంగన్వాడీల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటున్నాయి. నేను మొన్న ఒక చోట ప్రాంతానికి వెళ్తే మొయినాబాద్లో దాదాపు 300 మంది ఉన్న పిల్లల ఉన్న ఒక స్కూల్కి 2 బాత్రూమ్స్, అవి కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయి. పిల్లల్ని అడిగితే మీరు బాత్రూమ్కి ఎక్కడికి పోతారా అంటే మేము గోడ దూకిపోతాం, పక్కకి పోతాం అని చెప్తున్నారు. మీరేమో నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పెడతాం, అది కూడా ఒక్కొక్క స్కూల్ కోసం 100 కోట్లు కేటాయిస్తామని చెప్పి మీరు ఎప్పుడో చెప్పి సంవత్సరం అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో మీరు కేవలం కొడంగల్లో ఒకటి, ఖమ్మంలో ఒకటి, కేవలం 2 చోట్ల మాత్రమే మీరు జస్ట్ పునాది రాయి వేశారు తప్పించి ఎక్కడా కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం ఒక అడుగు ముందుకు పడింది లేదు. ఈరోజు మళ్ళీ ఇప్పుడు మీరు కేంద్రం నుంచి 8,952 కోట్ల రూపాయలు నిధులు తెస్తా అంటున్నారు. మరి ఇవి కూడా మీరు మళ్ళా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుపుతారా, ప్రత్యేకంగా వీటిని వేరేగా చూడబోతున్నారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. మీరు చెప్పేవేమో మాటలేమో కోటలు దాటుతున్నాయి. బడి గురించి పట్టించుకోండియా, స్కూల్స్ గురించి పట్టించుకోండి అంటే నిధులు లేవంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు చెప్తారు మనందరం కలిసి కొంత జమ చేసి అవసరం అనుకుంటే గాంధీ కుటుంబానికో 1000 కోట్లు పంపిద్దాం అంటారు. సోనియా గాంధీ కుటుంబానికో రాహుల్ గాంధీ కుటుంబానికో పంపిస్తానికి మీకు డబ్బులు వస్తాయి. కానీ ప్రజల కోసం, విద్యా సంస్థల కోసం, విద్యార్థుల కోసం ఏమైనా చేయాలంటే మాత్రం మీకు డబ్బులు రావు. ఇక్కడ చూడండి, బడి బాగు కోసం 8,952 కోట్ల రూపాయల రుణం ఏడీబీ ఏఐబిఎల్ నుంచి పొందేందుకు కేంద్రం పచ్చజెండా, ప్రధానంగా అభ్యసన సామర్థ్యాలు పెంచే సౌకర్యాల కోసం వినియోగించబోతున్నారని చెప్తున్నారు. అంటే ఏదైతే మీరు చెప్పారో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చెప్పారో ఇది కూడా వాటి కోసం వినియోగించేట్టే కనపడతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఏం చెప్తున్నారు మీరు, అభ్యసన సామర్థ్యం అంటే టీచింగ్ ఫెసిలిటీస్ పెంచే పరిస్థితి చేపడతామని చెప్తున్నారు. అసలు టీచర్ల రిక్రూట్మెంట్ ఉందా? టీచర్ల రిక్రూట్మెంటే లేదు కదా. ఒక్కో చోట ఏమో 30 మంది ఉన్న చోట 2-3 టీచర్లు ఉంటారు, 300 మంది ఉన్న చోట ఒకటే టీచర్ ఉంటాడు. ఈ విధానం ఏంది? ఈ విధానాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఇప్పుడు టీచర్లు లేకుండా, పాఠాలు చెప్పే వాళ్ళు లేకుండా మీరు అభ్యసన ఈ ఫ్యాకల్టీస్ పెంచేసి ఫెసిలిటీస్ పెంచేస్తే ఏం ఉపయోగం జరుగుతుంది? ఒక జాబ్ క్యాలెండర్ వేయండి స్టూడెంట్స్ కోసం, టీచర్ల కోసం జాబ్ క్యాలెండర్ వేయండి. ఎంతోమంది నిరుద్యోగులు కొట్లాడుతున్నారు బయట రోడ్లపైన నిరుద్యోగంతో. వాళ్ళ జీవితం మార్చాలంటే, వాళ్ళ భవిష్యత్తు మార్చాలంటే ఒక జాబ్ క్యాలెండర్ వేయండి. వాటికి డబ్బులు ఉండవు, మిగతా వాటికి మాత్రం గాంధీ కుటుంబాలకి వాటికి వీటికి ఇవ్వడానికి మాత్రం మీ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉంటాయి. ఇదిగో కానీ ఒకటండి, నిజంగా మీరు గనక 100కి 1000% మేము విద్యా సంస్థల విద్యార్థుల జీవితాలు బాగు చేయడం కోసం, విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపడం కోసం మీరు కనుక కష్టపడతాను అంటే మాత్రం మేము ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఎందుకంటే మేము మొదటి నుంచి చెప్పేది కూడా మీరు ఏమీ మాకు ఇవ్వవసరం లేదు, మాకు ఫ్రీ బస్ అవసరం లేదు, రైతు భరోసా అవసరం లేదు, రుణమాఫీ అవసరం లేదు, మీరు చెప్పే షాదీ ముబారక్ అవసరం లేదు, స్కూటీలు ఇస్తామన్నారు అది అవసరం లేదు, తులం బంగారం అవసరం లేదు. మాకు నాణ్యమైన విద్యా వైద్యం ఇవ్వండి చాలు. నాణ్యమైన విద్యా వైద్యం మీరు పేదవాళ్ళకి అందించగలిగితే ఏ ఫ్రీలో అవసరంలా. ఈరోజు కూడా మీరు దాదాపుగా 8,952 కోట్లు మీరు రుణం తీసుకొస్తానో మాకు సంతోషం. ఎందుకంటే కొంతమంది విద్యార్థుల భవిష్యత్తు అన్నా మారుతుందన్న చిన్న ఆశ.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర సర్కార్ విదేశీ బ్యాంక్ నుంచి రుణం పొందనుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఏబీల నుంచి మొత్తం 8,952.55 కోట్ల రుణం పొందేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ఆ రుణంతో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పేదవారే కాదు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు సైతం దీనిలో మాదిరిగా ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుకునేలా పాఠశాలల్లో ఉన్నతీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. ఈ రుణం వస్తే నిధుల కొరత తీరి విద్యా సంస్థల బలోపేతానికి అవసరమైన పనులు వేగం పుంజుకుంటాయి. ప్రస్తుతం 105 పాఠశాలల నిర్మాణానికి సంకల్పించింది. ఒక్కోదాన్ని 20 ఎకరాల్లో 200 కోట్లతో నిర్మిస్తారు. ఆ ప్రకారం మొత్తం 21,000 కోట్లు అవసరం. ఇప్పటికే 78 పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడీబీ నుంచి 4,049.11 కోట్ల రుణం తీసుకొని ఉండగా ఈ మొత్తాన్ని నిర్మాణాలకు కాకుండా పిల్లల అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తారంట. ఏఐ పెడతారంట, స్మార్ట్ క్లాసులు పెడతారంట. ఇక్కడ విషయం ఏంటంటే కొత్తవి కడతాం కాదంటే ఇప్పుడు తీసుకొచ్చేది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం, గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో 2 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టంటే దాదాపుగా అవసరమైన మొత్తం ఎంత? 21,000 కోట్లు. 21,000 కోట్లలో కేంద్రం ఇస్తానికి ఒప్పుకుంది ఎంత అంటే దాదాపుగా 9,000 కోట్లు. ఆ 9,000 కోట్లలో ఇప్పుడు ఇమీడియట్గా ఇస్తాంది ఎంత అంటే దాదాపు 4,000 కోట్లు. ఈ 4,000 కోట్లతో వీళ్ళు ఏం చేయబోతున్నారా అంటే భవనాలు నిర్మిస్తానికి కాకుండా అంట పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు కావాల్సిన ఏఐ స్మార్ట్ క్లాసులు ఏర్పాటు చేస్తారంట. అసలు క్లాస్ రూమ్సే లేవురా నాయనా అంటే ఆ క్లాస్ రూమ్స్లో ఏఐ పెడతారంట, స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెడతారంట. పిల్లలు ఈ రోజుకి చాలా నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఈ రోజుకి పిల్లలు ఎండలో వానల్లో కూర్చుంటున్నారు. సరైన స్కూల్స్ లేక చిన్న చిన్న తడికెల్లో గుడిసెల్లో కూర్చొని ఈ రోజుకి పాఠశాలలు నడుపుతూ ఉన్నాయి. మీరేమో వాటి కోసం ఖర్చు పెడతారంట. సో ప్రభుత్వ పాఠశాలను సురక్షిత, నాణ్యమైన విద్య అందించే కేంద్రాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ నూతన విద్యా విధాన సిఫార్సులను పాటిస్తూ పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరచనున్నారు. అందుకు ఏఐబీ నుంచి ప్రభుత్వం 4,903.44 కోట్ల రుణం పొందనుంది. ఆ నిధులతో ప్రైమరీ పాఠశాలలో ఉత్తమ మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఆటపాటలతో చదువు నేర్పించేందుకు అవసరమైన వస్తువులు సమకూరుస్తారట. సో ప్రస్తుతం విద్యా సంవత్సరం అంటే ఈ అకాడమిక్ 2025-26 కొత్తగా 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలలో యూకేజీ తరగతులు ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం సుమారు 5,000 పాఠశాలకు తీసుకురాబోతున్నారంట. సో ఈ మొత్తం మీద వీటి కోసం నిధులు తేబోతున్నారు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అసలు మాకు చదువుకోనికి స్కూలే లేదురా భయ్, కూర్చోనికి ఖాళీ లేదురా భయ్ అంటే మేము మాత్రం లేదు మీకు స్కూల్ కట్టాం, ముందు మీకు కంప్యూటర్లు కొనిస్తాం, దాంట్లో ఏఐ పెట్టిస్తాం అంటారంటే ఏడ కూర్చొని చదువుకోవాలి? కంప్యూటర్లు రోడ్డు మీద పెట్టుకొని కూర్చోవాలి? ముందు ఒక సరైన క్లాస్ రూమ్ ఉండాలి, దానికి తగ్గ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. అప్పుడు మీరు దాన్ని ఇంటిగ్రేటెడ్ చేసినా, దాంట్లో ఏ ఇంప్లిమెంట్ చేసినా, స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టినా పిల్లలకి పనికి వస్తుంది. అదేం లేకుండా ఒట్టిగా మేము మీకు కంప్యూటర్లు కొనిచ్చేస్తాం, ఏఐలు కొనిచ్చేస్తాం అంటే ఏడ పెట్టుకుంటారు? వీటిలో కూడా మళ్ళీ స్కామే ఉంటుంది. ఖచ్చితంగా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పిల్లల విషయంలో, విద్యా సంస్థల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది. ఇప్పటికైనా మీరు ప్రభుత్వం ఒక 8,000 కోట్లు 9,000 కోట్లు మీరు అప్పు తేబోతున్నారు, మంచి విషయం. దాన్ని నిజంగా గ్రామాల్లో ఉండే విద్యార్థులకు పనికొచ్చే స్థాయిలో మీరు తీర్చిదిద్దుతారా? లేదు దీన్ని కూడా యాజ్ యూజువల్గా మీ 7% బడ్జెట్లో కలిపేసి అన్ని పాఠశాలకి ఇదే బడ్జెట్ అని చెప్తారా అనేది మాత్రం చూడాలి.